బోగస్ ఓటర్లందరూ కూడా ఆటోలలో వచ్చిండ్రు. వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు. అవి ఈ ఓటర్ ఐడి కార్డుల జిరాక్స్ కాపీలో పాపం వాళ్ళకు ఈ ఓటర్ పేరుకు వాళ్ళ పేరుకు అసలు సంబంధమే లేదు. వాళ్ళకు మీ తుమారా నామ్ క్యా హై, నీ పేరు ఏం పేరంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మీ భర్త పేరు ఏంటంటే చెప్పలేకపోతున్నారు. మీ అడ్రస్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు లోపలికి పోతున్నారు. వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళని అడగాలి, రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి, ఏపీఓ అని అడగాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి. లోపల ఏజెంట్లేమో భయంతో గజగజ వణుకుతున్నారు. నేను శ్రవణ్ గారు తర్వాత మిగతా నాయకులు అందరిని పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ ఓటర్లు లోపలికి పంపించారు. అట్లా వేల బోగస్ ఓటర్లు తీసుకొచ్చిండ్రు. ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. మా దగ్గర వీడియో ఉన్నది. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. అది అడిగినందుకు పావని గౌడ్ గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు. విపరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టిండ్రు. ఇలా రామచంద్ర నాయక్ ఒక న్యాయం, గండు సుధారానికి ఒక న్యాయం, అది మల్లు భట్టికరకు ఒక న్యాయం, తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం, వీళ్ళందరికీ ఒక న్యాయం, బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం. టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కండి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది?